Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is partakers of Christ. We are partakers of Christ. The text is from Letter to the Hebrews, chapter 3, verses 13 to 15. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. నేడు మీరు శబ్దం వినినలా కోపం పుట్టించినప్పటి వలె మీరు హృదయమును కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పిన గనక పాపమున కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకరు బుద్ధి చెప్పుకుని ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమే ఉందము. పార్టికల్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులో పాలువారం అగుట అనేది మన జీవిత గమ్య ఆశయం. దట్ వి మే పార్టేక్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలు పొందాలని ఆశించే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన పిలిచాడు. ఆయన చీకటి నుంచి ఆశ్చర్యంగా వెలుగులోకి నడిపించిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఆయనలో పాలుగానే ఉండాలన్నదే దేవునికి ఆశయం, దేవుని కోరిక. కమ్ టు షేర్ ఇన్ క్రైస్ట్. partake means deep, vital union with Christ, not just surface. భౌతిక కాదు, ఆయనలో మనం పాలువారమే ఉంటాం. మనం ఎప్పుడనగా వాక్యభాగం క్లియర్గా మన స్పష్టంగా సుస్పష్టంగా ఈ రచయిత మనం సెలవిస్తున్నాడు. అదేమనగా వాక్యభాగంలో మీ హృదయములను కఠినపరచుకున్నాడు. డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. ఇస్రాయేలు ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వారు ఆ విషయాలు చక్కగా ప్రస్తావించబడి ఉన్నది. వారు దేవుని విడిచిపెట్టి మరొక విధంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని కఠినపరచుకోనకూడదు. వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, ఆ ప్రకారం జీవించాలి. కానీ హృదయాన్ని కఠినపరచుకున్నట్లయితే నష్టపోయేది మనం. కాబట్టి డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. రెండో విషయం గమనించినప్పుడు పాపం వలన కలుగు భ్రమచేత, నిజంగా పాపం అనగా మిస్సింగ్ ద మార్క్, అజ్ఞాతికరమే పాపం. దాని ద్వారా హృదయం అనేది కఠినపరచబడుతుంది. కాబట్టి పాపం అనే భ్రమ నుండి మనం వైదొలగాలి. నెంబర్ 3, ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎగ్జాటింగ్ వన్ అనదర్. ఇవి అంచె దినములు కాబట్టి చాలామంది విశ్వాస భ్రష్టులే ఉన్నారు. దేవుని దూరమైపోయారు. వారి కఠిన హృదయాలు. రాయికైనా చెమట పడుతుంది కానీ ఆ హృదయాలకు చెమట పట్టదు. అంత హార్డెనింగ్ ఆఫ్ హార్ట్స్. ఇస్రాయేలు ప్రజలు ఉండకూడదు. శాస్త్ర పరిచయులు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వలేదు. కాబట్టి మనము గమనించినప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. ఆ తర్వాత మనం చూస్తాం. అనగా మొదటి మనకున్న దృఢమైన విశ్వాసం అంత మటు గట్టిగా చేపట్టినలా విశ్వాసము కర్త కొనసాగించేవాడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి మనకున్న ప్రభునందు మనకు దృఢమైన విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించుకోవాలి. అప్పుడు పౌలు జీవితంలో ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు, శ్రమలు, తనకున్న విశ్వాసాన్ని అంతవరకైనా చేపట్టుకోడు. కాబట్టి ఆయన చెప్పగలిగాడు జీవిస్తున్నప్పుడే, అష్యూరెన్స్ ఆఫ్ గెటింగ్ ఎ క్రౌన్ ఫ్రమ్ గాడ్. నా కొరకు నీతికి దాచబడి ఉన్నది. తన విశ్వాసం హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్, యు షుడ్ కెప్ట్ అప్ టిల్ ది ఎండ్. విశ్వాసం ఎన్నో పరీక్షలు కలుగుతాయి. ఆ సమయం నిలబడాలి. మనం యోవ భక్తుల వలె, అపొస్తలుడైన పౌలు వలె, మనం శిష్యుల వలె మనకు దృఢమైన విశ్వాసాన్ని అంతవరకు, చివరి వరకు, ఆకలి ఊకు నిలిచేంత వరకు కూడా మనం కొనసాగించుకోవాలి. విశ్వాస బస్సులైపోతున్నారు చాలామంది కూడా.
అలాంటి వారు గమనించినప్పుడు ఆయనలో పాలువారే ఉండలేరు, అసాధ్యమైన విషయం. దే వోంట్ లూజ్ సాల్వేషన్, రక్షణ కోల్పోతామనేది కాదండి, ఆ భావం కాదు ఇక్కడ. మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్ పార్టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. ఆయనలో పాలువారం ఉండే ఆ ధన్యక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది కోల్పోకుండా ఆయనలో పాలువారే ఉండాలి. పార్టేకింగ్ హిస్ హోలీనెస్, హిస్ ఇన్హెరిటెన్స్. ఆయన చేయంతో మనం ముందుకు సాగినట్టయితే ఎంతో ధన్యత మనం పొందగలుగుతాం. కాబట్టి హోల్డ్ ఫాస్ట్ మాట కథ ఏమనగా హార్ట్స్ ట్రూ కమిట్మెంట్. హృదయం యొక్క నిజమైన కమిట్మెంట్ కలిగి మనం క్రీస్తులో పాలువారమే ఉండటానికి ప్రయాసపడదు గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీలో పాలువారై ఉంటే ప్రభువనైనా హృదయాన్ని కఠినపరచకుండా పాపం భ్రమ నుండి తొలగిపోయి మా తండ్రి మాకున్న విశ్వాసాన్ని అంతవరకు చేపట్టుకొని మా ప్రభువ మీలో పాలువారం ఉండే ఆ గొప్ప ధన్యగా స్థితిని పొందుకునే కృపను ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.